అసలు క్రిస్టియానిటీ అంటే నాకు పూర్తిగా విరుద్ధం ఉంటుంది. చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళని హింస పెట్టాలి, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఉండేది. ఫస్ట్ మనం హిందూ కుటుంబంలో పుట్టాం కాబట్టి దేవుళ్ళని ఆరాధించాలి. వారంలో 7 రోజుల్లో కూడా గుడికి వెళ్తా ఉండేవాడిని. 3 years భవనిమాలు కూడా వేసుకున్నాను. బుల్లెట్ కిట్ అంటే ఈస్ట్ గోదావరిలో మాక్సిమం అందరూ కూడా తెలుసండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో బుల్లెట్ పరిచయం చేసింది ఒకటే నేనండి. మీటింగ్స్ ఏం పెడితే నాకు ఒక ఇరిటేషన్ వచ్చేస్తూ ఉండేదండి. ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయంటే నా కాన్సెప్ట్ ఏంటంటే 10 మంది కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళి మీటింగ్ ఆఫ్ చేయించాలి. అసలైన కారణం ఏంటంటే అండి, నా చిన్నప్పటి నుంచి కూడా బాగా జల్సా జీవితం అండి. నా దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా సరే బుల్లెట్లు కొనడం, కార్లు కొనడం ఇలా చేస్తూ ఉండేవాడిని. ఉండి కొలిది నా పరిస్థితి ఏమైందంటే పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయాను. ఒక రోజు నిర్ణయించుకున్నాను, చనిపోదాం నిర్ణయించుకున్నాను. పాపకి గ్యాస్ పెయిన్ కింద వచ్చేదండి. ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ని బతికించిన దేవుడు నా పాపకి గ్యాస్ పెయిన్ నుంచి స్వస్థత కలిగించలేదని చెప్పేసి ఎవరికి తెలియకుండా చిన్నగా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాను. ఎందుకంటే చిన్న ప్రార్థన పెట్టుకోవాలి అని ఆలోచన వచ్చిందండి. ఆలోచన వచ్చి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో అప్పుడు నేను ఏ పాస్టర్ గారిని అయితే నేను పోలీసులు తీసుకొచ్చి మీటింగ్ ఆఫ్ చేయించాను, నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి అయ్యగారు నమ్మరాలన్నాను. వందనాడినప్పటికీ ఏంటని కృష్ణ ఎటకారంగా మాట్లాడుతున్నారా మీరు అన్నారు. ఎటకారం కాదండి, అప్పుడు జరిగిన విషయాలని చెప్పుకొచ్చాను. చివరికి అన్ని పోగొట్టుకున్న తర్వాత చనిపోతే బాగుండు అనే స్థితికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఒకవేళ నీవు ఈ రోజు ఉంటే ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఈ సాక్ష్యం ద్వారా.